హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అది వచ్చేసి అభ్యసన వక్రరేఖలండి. లెర్నింగ్ కర్వ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుందండి. సో ఈ టాపిక్కి సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఆల్రెడీ ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి. వాటిని మించి మీకు ఇవి ఇంకా ఇతర ప్రశ్నలు అయితే రావు. దాదాపు ఈ టాపిక్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో మనకు ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తూ ఉన్నటువంటి క్వశ్చన్లే రిపీట్ అవుతూ ఉంటాయండి ఈ టాపిక్కి సంబంధించి. సో ఈరోజు ఈ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ చూసుకుంటే అభ్యాసన పురోగతి సూచించే వక్రరేఖలను వచ్చేసి అభ్యాసన వక్రరేఖలు అనేసి చెప్తాము. సో ఈ అభ్యాసన వక్రరేఖలు వచ్చేసి 3 రకాలండి. అవి వచ్చేసి ఆరోహణ వక్రరేఖలు, అవరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖలని మనకు 3 రకాలుగా ఈ అభ్యాసన వక్రరేఖలను అయితే వర్గీకరించడం జరిగింది. సో ఫస్ట్ చూద్దాము ఆరోహణ అభ్యాసన వక్రరేఖ. ఇది వచ్చేసి మనకు ఇది పురోగమన దిశలో ఉంటుంది. మీకు ఇక్కడ ఇచ్చారు కదా గ్రాఫ్ XY అనేసి, ఇక్కడ కాలము ప్రయత్నాల సంఖ్య, ఇక్కడ దక్షత నిష్పాదన ఒప్పుల సంఖ్య అనేసి ఇచ్చారు. ఆరోహణ అభ్యసన వక్రరేఖలో వచ్చేసి అభ్యాసనం అనేది ముందుకు వెళ్తూనే ఉంటుందండి. సో ఇక్కడ X అక్షాంశంపై ప్రయత్నాల సంఖ్య లేక కాలం అనేది ఉంటుంది. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చండి. మనకు ఆరోహణ అభ్యాసన వక్రరేఖ తీసుకున్నప్పుడు X అక్షాంశం మీద దేన్ని సూచిస్తాము అనేసి కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు టఫ్నెస్ పెంచడానికి కోసం. కాబట్టి అవి కూడా ప్రతి ఒక్కటి నేర్చుకోండి. X అక్షం పైన మనకి ఏముంటుందండి? కాలము ప్రయత్నాల సంఖ్య ఉంటుంది. Y అక్షం మీద ఏముంటుంది? మన దక్షత నిష్పాదన ఆర్ ఒప్పుల సంఖ్య. మనం ఏవైతే కరెక్ట్ చేస్తున్నామో కరెక్ట్ చేస్తుంటే పైకి వెళ్తూ ఉంటుందండి, తప్పు చేస్తే కిందికి వెళ్తుంది. అది వేరేదన్నమాట. సో ఇప్పుడు X అక్షంపై ప్రయత్నాల సంఖ్య లేదా కాలం అంటే టైం ఉంటుంది. Y అక్షంపై అభ్యాసన ఒప్పులు కరెక్ట్ రెస్పాన్సెస్ అనేటివి తీసుకోబడతాయి అన్నమాట. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అంటే ఇక్కడ మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, 1 2 3 ఇలా ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ విద్యార్థుల అభ్యాసనం వారు కనబరిచే ఒప్పుల సంఖ్యలు నిష్పాదన లేక దక్షత క్రమేణా పెరుగుతూ ఉంటుంది. అంటే మన ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉంటాము, సెకండ్ ప్రయత్నం చేసినప్పుడు ఇంకా పైకి, థర్డ్ ప్రయత్నం చేసినప్పుడు ఇలా మనం పైకి వెళ్తూ ఉంటాం. అంటే మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అవరోహణ అభ్యాసన వక్రరేఖ అండి. అభ్యాసన వక్రరేఖ తిరోగమన దిశలో ఉంటుంది. సో ఇక్కడ ఇలా కిందికి ఉంటుందండి. మనకు ఆరోహణ దాంట్లో ఎలా ఉంటుంది? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ మన ఒప్పులు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ అవరోహణ అభ్యాసన వక్రరేఖలో వచ్చేసి X అక్షాంశం మీద మనకు కాలము ప్రయత్నాల సంఖ్య ఉంటుందండి. కానీ Y అక్షం మీద ఏముంటుంది? తప్పుల సంఖ్య ఉంటుందండి. సో ఇక్కడ కాలము ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది విద్యార్థుల అభ్యసనం వారు కనపరిచే తప్పుల సంఖ్య నిష్పాదన లేక క్రమేణా తగ్గుతూ ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఇది అవరోహణ అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలండి. దీంట్లో మనకు వక్రరేఖ ఎలా ఉంటుందండి? ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు అంటారు. దీంట్లో కూడా X అక్షాంశం మీద కాలము ప్రయత్నాల సంఖ్య ఉంటుంది. Yలో వచ్చేసి ఒప్పుల సంఖ్య ఉంటుందండి. దక్షత నిష్పాదన ఒప్పుల సంఖ్య ఉంటుంది. అభ్యసన అంశాలు తొలిత కఠినంగా ఉంది, తర్వాత మెల్లగా సులభతరంగా మరలా కఠినంగా ఉన్నప్పుడు ఎస్ ఆకారపు అభ్యసన వక్రరేఖలు ఏర్పడతాయి. సో ఫస్ట్ వచ్చేసి తొలిత కఠినంగా ఉండడం వల్ల మనకి ఇలా ఉంటుంది, తర్వాత ఈజీగా ఉండడం వల్ల ఇలా పైకి వెళ్తుందండి, మళ్ళీ కఠినంగా ఉన్నప్పుడు మళ్ళీ కిందికి ఇలా వస్తుంది. కాబట్టి ఇలా అభ్యసన అంశాలు ఫస్ట్ కఠినంగా ఉండి తర్వాత మెల్లగా సులభతరం మరలా కఠినంగా ఉన్నప్పుడు మనకు ఏ అభ్యాసన వక్రరేఖలు ఏర్పడతాయండి? ఎస్ ఆకారపు అభ్యాసన వక్రరేఖలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకు లాక్షణిక అభ్యసన వక్రరేఖలండి. టిపికల్ లెర్నింగ్ కర్వ్స్ మనకి ఇస్తే క్వశ్చన్ ఆ మూడిట్లో కానీ ఇస్తారు, లేకపోతే దీంట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఈ లాక్షణిక వక్రరేఖలో వచ్చేసి మనకు
ఇవన్నీ ఉంటాయి. ఏవి? ప్రారంభ స్ఫూర్తి కానీ, చాంచల్య దశ కానీ, పీఠభూమి దశ, ఇవి మనకు ఈ లాక్షణిక వక్రరేఖలో ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకు ప్రారంభ స్ఫూర్తి అంటే ఇనిషియల్ స్పర్ట్స్ అండి. అభ్యసనంలో మొట్టమొదట స్ఫూర్తి ఉంటుంది, అంటే అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది. దీన్నే ప్రారంభ స్ఫూర్తి అంటారండి. ప్రారంభ స్ఫూర్తి అంటే ఇలా ఫస్ట్ మనకు అభ్యసనం అనేది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటామండి? ప్రారంభ స్ఫూర్తి దశ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ చాంచల్య దశ, స్టేజ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్. ఎప్పుడు వస్తాయంటే ప్రారంభ స్ఫూర్తి తర్వాత అభ్యసనం కొంత మందకోడిగా జరుగుతుంది. అభ్యసన వేగంలో హెచ్చు తగ్గులు లేదా ఎగుడు దిగుడులు వస్తాయి. ఇక్కడ మనకు కనిపించింది కదా, ఫస్ట్ ప్రారంభ స్ఫూర్తిలో పైకి వెళ్తుందండి, తర్వాత అది కిందికి పైకి అంటే మనకు అభ్యసనం అనేది వేగంగా జరుగుతుంది, తర్వాత కొంచెం మెల్లిగా జరుగుతుంది, మళ్ళీ వేగంగా జరుగుతుంది. ఇలా మనకు ఎగుడు దిగుడులు ఉండేటటువంటి దశ ఏది అంటే చాంచల్య దశ అండి. నెక్స్ట్ది పీఠభూమి దశ అండి. పీఠభూమి దశ అంటే మనకు పీఠభూమి దశ అభ్యాసన ప్రక్రియలో కీలకమైనటువంటి దశ అండి. మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే అభ్యాసన ప్రక్రియలో కీలకమైన దశ ఏది అనేసి కూడా అడగవచ్చు. ఏ దశ అండి? పీఠభూమి దశ. ఈ దశలో అభ్యాసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోతుంది. అంటే మనకు పీఠభూమి దశలో వచ్చేసి మనకు ఎటువంటి ప్రయత్నాలు ఉండవు, అలాగే ఒప్పుల సంఖ్య ఉండదు, తప్పుల సంఖ్య ఉండదండి. జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఉంటుంది పీఠభూమి దశలో. సో ఇక్కడ వ్యక్తి తన అభ్యాసన వేగంలో ఏమాత్రం అభివృద్ధి చూపించలేకపోతాడు. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు కానీ అంటే హెచ్చుకు కానీ తగ్గులకు కానీ ఏవి ఉండవండి. పీఠభూమి దశలో వచ్చేసి మనకు మొత్తం కూడాను ఓన్లీ స్తంభించిపోయింది, అంటే అసలు ఏమి రాదు అనేటటువంటి స్టేజ్ వచ్చేసి మనకి ఏ దశలో కనిపిస్తుందంటే పీఠభూమి దశలో కనిపిస్తుందండి. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో కంపల్సరీ అడుగుతారు మనల్ని. అడిగితే ఈ అభ్యసన వక్రరేఖలు ఎన్ని రకాలు అనేసి అడగచ్చు. ఆ రకాలలో మనల్ని ఈ ఆరోహణ వక్రరేఖలు కానీ, అవరోహణ వక్రరేఖలు, ఎస్ ఆకారపు వక్రరేఖల గురించి అడగచ్చు. లేదు అంటే ఈ టాపిక్లో మనల్ని అడగడానికి ఛాన్స్ ఉండేది ఏది అంటే ఈ లాక్షణిక అభ్యసన వక్రరేఖలండి. దీంట్లో మనకు ప్రారంభ స్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, వీటికి సంబంధించి మనకు చాలాసార్లు కూడా టెట్ ఎగ్జామ్ కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి కంపల్సరీ మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రారంభ స్ఫూర్తి అంటే ఏంటి, చాంచల్య దశ, పీఠభూమి దశ కంపల్సరీగా నేర్చుకోండి. వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.